హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు క్వినోవా తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పాపం చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి తినే ఆహారం విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రతి పదార్థం కూడా తినాలంటే ఇది తినొచ్చో లేదో, ఇది తింటే ఏమైనా షుగర్ పెరుగుతుందేమో అని పాపం చాలా డౌట్ పడతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతి పదార్థం గురించి కూడా తినొచ్చా లేదా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పదార్థం తింటే దీంట్లో పిండి పదార్థం ఎంత ఉంటుంది, ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఫ్యాట్ ఎంత ఉంటుంది, ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ఈ పదార్థము అనేది ప్రతి పదార్థానికి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళలో అవగాహన పెరిగి మంచి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు పిండి పదార్థం అనేది చాలా రకాలుగా దొరుకుతుంది కదా. డిఫరెంట్ మిల్లెట్స్ రూపంలో దొరుకుతుంది, లేకపోతే రైస్ అయినా కూడా పిండి పదార్థమే, చపాతి గోధుమలైన పిండి పదార్థమే, మరి జొన్న అన్నము, ఇలాగా అన్ని రకాలైన రాగి అన్నము ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తింటే ఎలా ఉంటుంది వాళ్ళకి అనేది వాళ్ళకి అవగాహన ఉంటేనే వాళ్ళు సరైన ఆహారం తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనము పొద్దున్న లేస్తే టీవీలు వేసినా లేకపోతే యూట్యూబ్స్లో చూసుకున్నా కూడా ప్రతి పదార్థాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసేసి ఇది తినేయచ్చు, ఇది తింటే షుగర్ తగ్గిపోతుంది, ఇది తింటే ఇది అయిపోతుంది, ఈ ఆకు తింటే ఇది షుగర్ తగ్గిపోతుంది, ఈ మిల్లెట్స్ తింటే షుగర్ కంప్లీట్గా మాయమైపోతుంది, ఇలాగ చెప్తూ ఉంటారు కదా. దానివల్ల ఏంటంటే వాళ్ళకి విపరీతమైన కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. ఏది తినాలి ఏది తినకూడదు అనేది ఒక అవగాహన అనేది కరెక్ట్గా రాదనమాట. అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే ఈ క్వినోవా అనేది రీసెంట్గా మనం చాలా మంది దగ్గర వింటా ఉన్నాము. క్వినోవా అనేది ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇది తీసుకుంటే డయాబెటీస్ పెరగదు ఎక్కువగా అనేది జనరల్గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ క్వినోవాలో మామూలుగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే 53 ఉంటుంది. అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అనమాట. 55 కంటే తక్కువ ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని అర్థము. మరి ఉడికించిన క్వినోవాలో గ్లైసిమిక్ ఇండెక్స్ 35 ఉంటుంది. అయితే 100 గ్రాములు క్వినోవా తీసుకుంటే 120 క్యాలరీస్ వస్తాయి. దాంట్లో ఒక 21 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది, 4.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 1.9 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఒక కప్పు క్వినోవా తీసుకుంటే గనక దాంట్లో 220 క్యాలరీస్ ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ కూడా 8 గ్రాములు ఉంటున్నప్పుడు, తర్వాత ఫ్యాట్ ఒక 4 గ్రాములు ఉంటుంది, పిండి పదార్థం అనేది 39 గ్రాములు ఉంటుంది. అయితే క్వినోవాలో B6 అనేది ఐరన్, మెగ్నీషియము, జింక్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంతకు ముందు మనం చూసిన అన్ని మిల్లెట్స్ కానీ ఆహార పదార్థాల్లో ఈ పిండి పదార్థం ఎక్కువగా ఉండి ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ క్వినోవాలో ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువగా శాతం ఉంటుందన్నమాట. అయితే ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా, అంటే గ్లూటెన్ ఎలర్జీ అనేది కొంతమందికి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొంతమందికి ఈ లాక్టోజ్ ఎలర్జీ, గ్లూటెన్ ఎలర్జీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్లూటెన్ ఫ్రీ కూడా, కాబట్టి ఆ పరంగా కూడా ఇది సేఫ్గా ఉంటుంది. తర్వాత దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనివల్ల ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు లోపల జరుగుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి శరీరంలో తొందరగా ఈ ముఖ్యమైన అవయవాలు ఎఫెక్ట్ అవటము, పాడవటము ఇలాంటివన్నీ వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఎక్కువగా జరగటం వల్ల జరుగుతుంది. కాబట్టి ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గించే దీంట్లో కొన్ని క్వెర్సెటిన్ అని ఇంకో రకమైన ఒక యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుందన్నమాట. దానివల్ల ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద
పనిచేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఈ రోగాల బారిన పడకుండా, తర్వాత ఈ ముఖ్యమైన అవయవాలకి జరిగే నష్టాన్ని తగ్గిస్తూ ఈ విధంగా కూడా ఈ క్వినోవా ఉపయోగపడుతుంది. ఈ క్వినోవా యొక్క గ్లైసిమిక్ లోడ్ కూడా తక్కువే, 7.3 అన్నమాట. కాబట్టి కాకపోతే కొంతమందికి క్వినోవాకి ఎలర్జీ కూడా వస్తుంది, అది కూడా చూసుకోవాలి. వీళ్ళలో ఏంటంటే ఈ క్వినోవాని ఏం చేయాలంటే బాగా కడిగి బాగా ఉడకబెట్టాలి. అలా బాగా ఉడకబెడితే దాంట్లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటదన్నమాట. ఈ ఫైటిక్ యాసిడ్ అనేది కాల్షియము ఇవన్నీ అబ్జార్బ్ అవ్వకుండా, అంటే గ్రహించబడకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఇది బాగా ఉడకబెట్టినప్పుడు, బాగా కడిగినప్పుడు అదంతా పోతుంది. ఈ కాల్షియం కానీ ఐరన్ కానీ గ్రహించబడతాయి. కాబట్టి క్వినోవా తిన్నప్పుడు బాగా కడిగి బాగా ఉడకబెట్టాలన్నమాట. అలా తినాలి. అంతేకాకుండా దీనిలో క్యాలరీస్ కూడా కంపేర్ చేసుకుంటే మిగిలిన వాటికంటే కొంచెం ఎక్కువే ఉంటాయి. కాబట్టి చూసి క్వాంటిటీ కొంచెం తక్కువ తినాలన్నమాట క్వినోవా అనేది. ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఇది తిన్నప్పుడు పెద్దగా ఆకలి కూడా వేయదు. సో క్వాంటిటీ తక్కువ తీసుకొని డయాబెటీస్ ఉన్నోళ్ళు క్వినోవా తినొచ్చు అనమాట. మరి ఇదండి క్వినోవా గురించి, డయాబెటీస్ ఉన్నోళ్ళు తినొచ్చా లేదా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.